ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన 15/6/2024 నుండి 16/7/2024 వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, అనారోగ్యం లేకుండా, పితృదోషాలు లేకుండా, ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి మన మనోబలాన్ని అన్ని గ్రహాలలో అన్ని రాశులలో అందరికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 15/6/2024 నుండి 16/7/2024 వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో సప్తమ స్థానంలో సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు విడిపోవడం, వివాహం చేసుకోవాలి అనుకున్న దంపతులు మంచి బంగారు భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం, విదేశాలకు వెళ్ళాలి అని వారి కోరిక నెరవేరడం, నూతనంగా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయాలి అనుకుంటున్న వారికి సకాలంలో ధనం అందడం, ప్రభుత్వం నుంచి, ప్రైవేట్ రంగాల నుంచి, తల్లిదండ్రుల నుంచి అన్ని విధాల ధనం అంది అనుకున్నటువంటి విజయానికి వీరి కేంద్ర బిందువు కాబోతున్నారు. విలువైనటువంటి వస్తువులు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు కొనుగోలు, క్రయ విక్రయాలు యోగదాయకం అయిపోతాయి. ఇంట్లో టీవీలు కానీ, రిఫ్రిజిరేటర్లు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారు ఆభరణాలు, వజ్రాలు, వైఢూర్య ఆభరణాలు, క్రయ విక్రయాలు మనశ్శాంతితో వీరు ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి గమనించాలి.